హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఈరోజు ఒక ఇన్వెంటెడ్ రెసిపీకి మేము ముందుకు వచ్చా. సూపర్ ఇడ్లీ ఈ సమ్మర్లో ఇటు చలవ చేస్తుంది, అలాగే ఇమ్యూనిటీ బూస్ట్ ఇస్తుంది, అలాగే డైజెషన్ మంచిది, అలాగే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువ. సమ్మర్ స్పెషల్ ఇడ్లీ మసాలా. మనం ఇడ్లీలోకి ఫిల్లింగ్ తయారు చేసుకుందాం, మసాలా ఫిల్లింగ్. దానికోసం ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకుందాం. ఆయిల్ కూడా వాడుకోవచ్చు, ఆప్షనల్. దాంట్లో కొంచెం షాహీ జీరా, అలాగే ఒక స్మాల్ ఆనియన్ కట్ చేసి వేసుకుందాం. అందులోనే 5-6 ఫ్రెంచ్ బీన్స్ కట్ చేసి యాడ్ చేసుకుందాం. అలాగే దాంట్లోనే పొటాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఒక మీడియం సైజ్ పొటాటో, అది వాటర్లో డిప్ చేసి పెట్టి పొటాటోని ఇప్పుడు, ఎందుకంటే ఎక్స్ట్రా స్టార్చ్ అంతా వాటర్ రిలీజ్ చేస్తుంది అనమాట. యాజ్ యూజువల్గా సాల్ట్ యాజ్ పర్ టేస్ట్. సాల్ట్ వెజిటబుల్స్లో ఉన్న వాటర్ని తొందరగా బయటికి తీసుకొచ్చేసి తొందరగా కుక్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం పసుపు కలర్ కోసం, ఇప్పుడు 1/2 కప్పు క్యారెట్ తురిమింది వేసుకుందాం. ఇది తొందరగా కుక్ అవుతుంది. అలాగే క్యాప్సికమ్ చాలా లేట్గా వేయాలి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట. అలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా. ఇది ఒకవైపు మగ్గేలోపు మనం మరి దీంట్లోకి మసాలా కావాలి కదా, ఆ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక పాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 3 యాలకులు, అలాగే కొద్దిగా శొంఠి పొడి, అలాగే సాల్ట్ ఏం చేస్తుందంటే, ఇందాక సాల్ట్ ఫంక్షన్ వేరే, ఇక్కడ ఫంక్షన్ వేరే అనమాట. ఇక్కడ యూనిఫామ్ రోస్ట్ కావడానికి మసాలా అంతా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట, దాంట్లో ఉన్న తేమను తీసుకొని. క్యాప్సికమ్ టమాటో లాస్ట్ని వేయాలి, ఇందాక చెప్పినట్టు, ఎందుకంటే తొందరగా కుక్ అయిపోతాయి అనమాట. 2-3 మినిట్స్లో కుక్ అయిపోతాయి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా, అలాగే 1 టీ స్పూన్ వేయించి దంచిన సోంపు పొడి. ఫైనల్గా 1 చెక్క నిమ్మరసం పిండేద్దాం. పిండేసి ఇది ఫినిష్ అయిపోతుంది. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇది రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేసి బ్యాటర్ రెడీ చేసుకుందాం. 1/2 కప్ బీటెన్ కర్డ్ అనమాట. ఇది పెరుగు చలవ చేస్తుంది, అలాగే మంచి టేస్ట్ ఇస్తుంది బ్యాటర్కి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 300 గ్రామ్స్ దాకా ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నా. ఇడ్లీ బ్యాటర్ అందరూ యూజువల్గా ఎవరింట్లో చేసేదైనా సేమ్ ఫార్ములా. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా, అలాగే సోంపు పొడి కూడా యాడ్ చేసి బాగా బీట్ చేసుకుని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాం దీనికి. ఈ 5 నిమిషాల వ్యవధిలో పెరుగు అండ్ ఈ బ్యాటర్ కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్గా ఫెర్మెంటేషన్ అవుతుందన్నమాట. ఆ తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేసేసి ప్లేట్లో కొంచెం బ్యాటర్ యాడ్ చేసుకుందాం. తర్వాత మనం ఫిల్లింగ్ పెట్టేద్దాం, దానిపైన మళ్ళీ కొంచెం బ్యాటర్ యాడ్ చేద్దాం. అంతే. దీన్ని యాజ్ యూజువల్గా మనం ఇడ్లీ ఎలా కుక్ చేస్తాం అలాగే కుక్ చేసేద్దాం. ఇక్కడ ఇడ్లీ బ్యాటర్లో నేను ఇడ్లీ రవ్వ వాడాను. మీరు దోశ రైస్ వాడచ్చు, లేదంటే రాగి ఫ్లోర్ వాడచ్చు, అటుకులు యూజ్ చేసి చేయొచ్చు, అలాగే ఉప్మా రవ్వతో చేయొచ్చు. ఏదైనా రవ్వ వాడండి, ఏదైనా ఇన్స్టెంట్ రవ్వలు ఏదైనా వాడండి. బట్ లోపల ఫిల్లింగ్ మాత్రం నేను చేసింది మాత్రం చేయండి. మసాలా చాలా ఇంపార్టెంట్. మసాలా అండ్ మింటి చట్నీ చాలా ఇంపార్టెంట్ ఈ డిష్కి, లేదంటే సమ్మర్ హీట్ తట్టుకోలేదు. అందుకని కొంచెం సొంటు కూడా వేసాం కదా, అందుకే కంపల్సరీగా మజ్జిగ కూడా తాగండి దీంతో పాటు. సూపర్ ఇడ్లీ తినేసింది. ఇడ్లీతో ఇమ్యూనిటీ బూస్టర్ మజ్జిగ. మనం ప్రిపేర్ చేసిన మసాలా, సోంపు పొడి అండ్ మింట్తో చేసిన మజ్జిగ ఇది. చూసారు కదా రెసిపీ, చాలా హెల్తీ వెర్షన్ ఆఫ్ ఇడ్లీ ఇన్ సమ్మర్. అలాగే రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.